విష్ చేశారు ఆయన కూడా నన్ను ఆత్మీయంగా విష్ చేశారు. అది ఒకసారి. రెండోసారి అరుణ్ గారు మేము అంతా కలిసినప్పుడు రెండోసారి అంతే 15 నిమిషాలు మాట్లాడాం. కానీ పేదవారి కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం ఏజెండాగా పనిచేసే వ్యక్తి 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఎవరి కోసం చేశారండి? ఎవరి కోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు నీకు రాజధాని కట్టాలి, మన ఎవరం కూడా ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి మన ఎవరం వ్యతిరేకం కాదు. నువ్వు ఎక్కడ కట్టుకోవాలి? విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత కాజా విలేజ్ మధ్యలో కట్టుకో. నీకు కావాల్సిన సెక్రటరియట్ కట్టుకో, అసెంబ్లీ కట్టుకో, కౌన్సిల్ కట్టుకో, హైకోర్టు కట్టుకో. నీకు కావాల్సిన అన్నింటి కట్టుకుని పాత అమరావతి తల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండం అయ్యేది. నువ్వు రైతుల దగ్గర 33,000 ఎకరాలు తీసుకున్నావు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 21,000 ఎకరాలు ఉంది. 54,000 ఎకరాలు నీ కింద పెట్టుకుని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కొడుకు డబ్బుల సంపాదన కోసం నువ్వు 29,000 మంది రైతులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు. నీకు అసలు ప్రభుత్వం పనే లేదు. నీకు ల్యాండ్ పూలింగ్ ఎందుకు? నీకు ఎంత కావాలి? సెక్రటరియట్కి ఒక 200 ఎకరాలు తీసుకో, అసెంబ్లీకి ఒక 100 ఎకరాలు తీసుకో, కౌన్సిల్కి 50 ఎకరాలు తీసుకో, హైకోర్టుకి తీసుకో, హౌసింగ్కి తీసుకో. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు ఉన్నాడు కానీ నగరం కట్టిన రాజు ఎవడో లేడు. హైదరాబాద్ గోల్కొండ కోట కట్టారు. దాంట్లో ఏం కట్టారు? రాజుకు కావాల్సిన ప్యాలెస్, లేకపోతే ఇదో, లేకపోతే సైనికులకు కావాల్సినటువంటి హౌసింగ్, లేకపోతే గుర్రాలకి ఏనుగులకు కావాల్సినటువంటి షెడ్లు, లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సి కడతారు. కానీ ఎప్పుడో మొత్తం సిటీనే నేను నిర్మిస్తానని చెప్పినటువంటి వ్యక్తి లేడు. అంటే ఏంటంటే కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష రెండు. ఒకటేమో తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి తాజ్మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ కట్టారు. ఇప్పుడు అమరావతి ఎవరంటే చంద్రబాబు అని చెప్పుకోవాలి మనం, అంతే కదా. ఒకటి కీర్తికాంక్ష, రెండు డబ్బుకాంక్ష. ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుని బినామీ పేర్ల మీద పెట్టుకుని నా కొడుకు లోకేష్ కుటుంబం జీవితాంతం బతకొస్తుంది మీద. ఈ రెండు బ్రహ్మాండంగా నువ్వు కట్టేది 5 సంవత్సరాలు నీకు ఇస్తే 30 ఏళ్ళు 20 ఏళ్ళు నా విషయం అని చెప్పి ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఒక 29 గ్రామాల అమరావతి కోసం ఈ ప్రాంతాన్ని అంతా గ్రీన్ బెల్ట్ చేశాడు. అవునా? ఒకరోజు స్వీట్ పెట్టిందాను నా భార్యకి. ఏంటమ్మా స్వీట్ అంటే మా ఆయనకి మోటార్ సైకిల్ కొనుక్కాడు. ఓబా ఇది దేంటి లోన్ తీసుకుంటున్నా అంటే, అవునా నేను కొంత జగన్ బాబు అంటే పెద్దవాడు, జగన్ బాబు ఇచ్చిన డబ్బులు దాచుకుని కొంచెం ఇచ్చాను, ఆయన కొంచెం లోన్ తీసుకుని మోటార్ సైకిల్ కొనుక్కాను. మళ్ళీ నేను టీడీపీ ఎంపీని, నా ఇంట్లో ఆవిడ పనిచేస్తుంది. జగన్ బాబు మోటార్ సైకిల్ కొనిచ్చాడు, జగన్ అన్న పోగులు కొనిచ్చాడు, జగన్ అన్న డబ్బులు ఇస్తే బీజేపీ రోడ్లో షాపింగ్ వచ్చారు. అవునా? అదే నా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే హైదరాబాద్లో ఢిల్లీలో షాపింగ్ చేస్తారు. ఇంకా దాని గురించి దగ్గర డబ్బులు ఉంటే ప్యారిస్లో లండన్లో షాపింగ్ చేస్తారు. నేను చెప్పేది ఎందుకంటే నందిగామ ఈ ప్రాంతంలో జగనన్న డబ్బులు వేస్తే నందిగామ సీఎం రోడ్లో షాపింగ్ చేస్తారు పేద ప్రజలు. విజయవాడలో చుట్టుపక్కల పేద ప్రజలు డబ్బులు వేస్తే విజయవాడ బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు. ఏలూరు చుట్టుపక్కల చేస్తే ఏలూరులో షాపింగ్ చేస్తారు, గుంటూరులో షాపింగ్ చేస్తారు, నెల్లూరులో షాపింగ్ చేస్తారు, ఒంగోలులో చేస్తారు. అంటే ఈ 2,60,000 కోట్లు జగనన్న మేధస్సు చూడండి, జగన్ గారి మేధస్సు చూడండి. ఇక్కడెక్కడే చెప్తున్నాడు ఆయన డబ్బుల్ని. హైదరాబాద్ పంపించట్లా, లండన్ పంపించట్లా. అవునా? నా పిల్లలు డబ్బులు ఉంటే నా పిల్లలు విజయవాడలో సస్తే షాపింగ్ చేయరు. హైదరాబాద్ నా డబ్బులు తీసుకెళ్ళి హైదరాబాద్లో షాపింగ్ చేస్తారు. అంటే నీ ట్యాక్స్లు అక్కడ కడుతున్నారు. ఇంకా కొంచెం ధనిక డబ్బులు ఉంటే లండన్లోనే ప్యారిస్లో షాపింగ్ చేస్తారు. అంటే భారతదేశం డబ్బులు తీసుకెళ్ళి డాలర్లో మార్చి అక్కడ ట్యాక్స్లు కడుతున్నారు. అవునా? కానీ జగన్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తారు.
ఇక్కడే రూరల్ ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. ఈ 2,60,000 కోట్లలో దాదాపు మళ్ళీ 25% ట్యాక్స్ రూపంలో ఎక్కడెక్కడెక్కడ